జకరియా గారు ప్రార్థన చేసుకుంటున్నారు. జకరియా గారు ప్రార్థన చేసుకుంటూ ఉంటే, ఆయన ప్రార్థన చేసుకుంటూ ఉంటే బయట సంఘం కూడా ప్రార్థన చేస్తుంది. లూకా సువార్త 1వ అధ్యాయం 9-10 వాక్యాలు మీరు చదివితే అక్కడ చక్కగా రాయబడి ఉంటాయి ఆ మాటలు. ఆయన ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు. ఆయన వంతు అది. ఎవరి వంతు? ఎవరి వంతు? ఆయన వంతు వచ్చింది. ఆయన టైం వచ్చింది. ఆయన టైం వచ్చినప్పుడు ఆయన ప్రార్థన చేసుకుంటూ ఉంటే సంఘం కూడా ఏం చేసింది? సంఘం కూడా ఏం చేసింది? ప్రార్థన చేస్తూ ఉంటే సడన్గా ఆయన ప్రక్కన దేవుని దూత నిలబడ్డది. ఎవరు నిలబడ్డారు? చెప్పండి, ఎవరు నిలబడ్డారు? దేవుని దూత. కంగారు పడిపోయాడు. ఎందుకంటే అప్పటిదాకా అనుభవం తెలియదు. తెలిసిన అనుభవాలు ఏంటయ్యా అంటే, కళ్ళు మూస్తే నిద్ర రావడం తెలుసు, కళ్ళు మూస్తే ఆవలింతలు రావడం తెలుసు, కళ్ళు మూస్తే ఏదో ఒక ఆకారం తిరుగుతున్నట్టు తెలుసు తప్ప దేవుని దూత వస్తుందన్న సత్యం తెలీదు. ఆ అనుభవం మీ అందరికీ వచ్చును గాక. ఆమేన్ చెప్పండి. విశ్వాసి క్రైస్తవుడు అంటే చదువుకొని వెళ్ళిపోయేటోడు కాదు, అనుభవపూర్వకంగా తెలుసుకున్నవాడే. వాక్యం ఏమంటుందో తెలుసా? యేసయ్యను రుచి చూచి, చెప్పండి, రుచి చూచి, నాకు యేసుప్రభు తెలుసండి, నాకు వాక్యం తెలుసండి, నాకు ప్రార్థన తెలుసండి అని పైపైన పూతలు పూసుకుంటూ తిరగడం కాదు. నీకు యేసు తెలిస్తే వాక్యం ముట్టుకున్నప్పుడల్లా నీకు ఆ ప్రసరణ జరగాలి. వాక్యాన్ని తాకినప్పుడల్లా స్పర్శ తెలియాలి. నీ ప్రక్కన దూతలు తిరగడం నువ్వు చూడాలి. బ్రతికితే అలా బ్రతకాలండి. మీరు అంటారేమో, ఆ రోజుల్లో సాధ్యమయ్యా? ఏ రోజుల్లో? చెప్పండి, ఏ రోజుల్లో? ఆ రోజుల్లో సాధ్యం. ఇప్పుడే ఆడున్నారు దూతలు, ఇప్పుడే ఆడున్నాయి అద్భుతాలు, ఇప్పుడే ఆడున్నాయి. 2004వ సంవత్సరం సావు బతుకుల మధ్యలో ఉంటే మరి నన్ను కాపాడింది ఎవరు? రక్తపింజరి పాంగరిసి సావు బతుకుల మధ్యలో ఉంటే పరలోకం నుంచి దిగొచ్చి నా ముందర మోకాళ్ళ మీద ఉండి నా కాలు తన తొడ మీద పెట్టుకొని మనిషి ముట్టుకుంటే ఏ స్పర్శ కలుగుతుందో ఆ స్పర్శతో నన్ను బాగు చేసింది ఎవరు? మరి నేను అనుభవించలేదా? మీరు కూడా అనుభవించగలగాలి యేసయ్య మహిమను. ఆమేన్ చెప్పండి గట్టిగా. సంఘం ఏ ప్రార్థన చేస్తుంది? చెప్పండి, ఏ ప్రార్థన? నువ్వు సంఘం అయితే నీకు అత్యాసక్తి వస్తుంది, ప్రార్థన వస్తుంది. నువ్వు సంఘం కాదనుకో, మౌనంగా ఉంటావు అంతే. ఇక ప్రార్థన చేయండి అంటే నోరు రాదు. ఎందుకంటే రానివాడు ఎవడాడు? ఎవడు రానివాడు? చెప్పండి, ఎవడు రానివాడు? వాడు రానివాడు. ప్రార్థన చేయన్నా అనుకో, ఎందుకయ్యా ఈమె ప్రార్థన చేయలేకపోతుంది, ఎందుకయ్యా ఈయన ప్రార్థన చేయలేకపోతున్నాడు అంటే వీళ్ళు ఇంకా సంఘంలో భాగం కాలేదు. సంఘంలోని ఒక భాగం అయినప్పుడు నీకు తెలియకుండానే వేదన వస్తుంది. ఏమండి, శరీరంలో అరికాలుకు ముళ్ళు గుచ్చుకుంటే దేహం అంతా బాధపడదా? నీ మనసు బాధపడదా? కుచ్చుకుంది అరికాలు కదా, మిగతా భాగం అంతా ఎందుకు ఫీల్ అవ్వాలని అనుకుంటే ఎట్లా జరుగుతుందా? అలా ఎవరికన్నా జరుగుద్దా? ఏలుకు అలా ముళ్ళు గుచ్చుకుంటేనే మన కళ్ళల్లో నీళ్ళు వస్తాయి. కళ్ళు నువ్వెందుకమ్మా ఏడుస్తున్నావు? ముళ్ళు గుచ్చుకుంది ఎక్కడ? ఏలు కదా బాధపడాలంటే శరీరంలో ఉందా లేకపోతే బయట ఉందా? ఏలు కళ్ళు శరీరంలో ఉన్నాయా, బయట ఉన్నాయా? ప్రతి విశ్వాసి మరొక విశ్వాసి కొరకు కళ్ళ నిండా నీళ్ళతో ప్రార్థన చెయ్యాలి. సంఘమైతే చేస్తావు. సంఘమైతే ఆ పెయిన్, ఆ బాధ నువ్వు పొందుకుంటావు. అంతేగాని వాళ్ళు ఎవరో చేసుకుంటారులే, నేను పోతాలే అని అనుకుంటే అట్లా. రేపు నీ దాకా వస్తే ఇదే సంఘం ఏడవాలా? రేపు నీ దాకా వస్తే ఇదే సంఘం ప్రార్థన చేయండి అన్నయ్యా నా కోసం అని అనాలా? నువ్వైతే చెయ్యవు, కానీ నీకోసం ఇంకొకరు చెయ్యాలనా? సంఘమైతే ప్రార్థన చేసినప్పుడు ప్రతి కుటుంబం ప్రక్కన దేవుని దూత నిలబడుతుంది. ఆమేన్ చెప్పండి గట్టిగా. అన్నీ ఉన్నాయి కానీ ఏడుపే ఉందా ఆయన జీవితంలో? అన్నీ ఉన్నాయి కానీ ఏడుస్తున్నాడు. ఎందుకు జకరియా ఏడుస్తున్నావు? ఎందుకు బాధపడుతున్నావు? ఏమైంది నీకు? అయ్యా, ఇక నాకు ఇది చివరి అవకాశం. ఏ అవకాశం? చివరి అవకాశం. తర్వాత నా డ్యూటీ అయిపోతుంది.
నా దినములు సంపూర్తయిపోతున్నాయి, ఇక మళ్ళా మందిరంలో సేవ చేసే భాగ్యం నాకు దొరక్కపోవచ్చు. నా వంతయ్యా ఇది. ఈ అవకాశాన్ని నేను చేజార్చుకుంటే ఇక మళ్ళీ నాకు ఈ ధన్యత రాదు. ఏడుస్తున్నాడు. ఎందుకు జకర్యా అంత ఏడుస్తున్నావంటే, అన్నీ ఉన్నాయి కానీ నా ఇంటిలో వారసుడు లేడయ్యా, జయ జీవితం లేదయ్యా, పైకి రాలేకపోతున్నానయ్యా, సంతోషంగా బ్రతకలేకపోతున్నానయ్యా, నలుగురిలో తలదించుకొని నడవాల్సి వస్తుంది, పైకి రాలేకపోతున్నా. ప్రార్థన చేస్తున్నాననే కానీ లోపల దిగమింగుకుంటున్నాను బాధని. ఆరాధన చేస్తున్నాననే కానీ లోపల గుండెల్లో నెమ్మది లేదు. మందిరానికి వస్తున్నానే కానీ నా కన్నీళ్లకు విడుదల రావడం లేదు. ఏడుస్తున్నాడు. సంఘం కూడా బయట ఏడుస్తుంది. దేవుని దూత ప్రత్యక్షమై అంటది, జకర్యా నీ ప్రార్థన వినబడింది. దేవునికి స్తోత్రం. దేవుని దూత వచ్చి చెప్పాలి, ఈ రోజు నుంచి హదస్సా మినిస్ట్రీస్లో ఉన్న సంఘ విశ్వాసులారా, మీ ప్రార్థన వినబడింది. ప్రభు చేత నేను పంపబడ్డాను నీ ఇంటికి. దేవుని దూత వచ్చి చెప్పాలి ఆ మాట నీ చెవిలో. దేవుని దూత వచ్చి చెప్పాలి ఆ మాట నీకు. దేవునితో నడవడం అంటే అంత ఆషామాష విషయం కాదు. ఆరాధనలో ఉండాలంటే అంత ఆషామాష విషయం కాదు. అందరూ అనుకుంటున్నారేమో, వచ్చేసాను నేను ఇక్కడ, 4 సప్పట్లు కొట్టాను, 4 పాటలు పాడాను, 4 పరిచర్యలు చేశాను, నాకు ఇచ్చిన ధనమంతా దాంట్లో వేసాను, ఇంకా పరలోకం వచ్చేసింది అనుకుంటున్నారేమో. సంఘం అయితేనే పరలోకంలో ఉంటావు. కాకపోతే ఎంట్రన్స్లో అడుగు కూడా నీకు ఇవ్వబడదు. సంఘం అయితేనే. ఏ ప్రార్థన చేసిందండి చెప్పండి? ఏ ప్రార్థన చేసింది చెప్పాలి? ఏ ప్రార్థన? అత్యాసక్తితో.